వారం రోజులుగా గమనిస్తున్నాను. మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. నువ్వు 4 దెబ్బలు తగిలించైనా సరే ఆ హనీకి అరవడం నేర్పించు, సరేనా? ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, ఎల్లొస్తా మరి? ఎల్లొస్తా మరి? అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావట, అమ్మాయిలు బాగున్నారు. సీత, ఈ బనానా తీసుకెళ్లి హనీకి పెట్టు. అలాగే అమ్మగలు. ఇదిగో, వాడికి తొక్క తీసి తినిపించు, సరేనా? హనీ ఇది ఇంత సైలెంట్ గా వెళ్తుందంటే మళ్ళీ ఏదో తింగర పని చేసేలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోర్పిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. ఏంటి తొందరగా భోంచేయడానికి వచ్చేయండి. ఈ రోజు మన ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నాకు తెలుసు, వండింది నేనేగా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందిరా. ఏంట్రా అది? హనీమూన్కి గుర్రం వేసుకొని వెళ్తున్నాక్క. గుర్రం ఏదిరా? సంతోషమేనక్క, సంతోషమేనక్క. వేసేసాడు. ఏందే బిడ్డ, మొదటి రాత్రి అంతా మంచిగా అయిందా? ఏందయ్యేది నా బొందా? మీరేమో పోయి ఆ పూలు అమ్ముకున్నోడికిచ్చి పెళ్లి చేసిర్రు. ఆడేమో రాత్రంతా ఆ మంచం మీద పూలేడవాడిపోతాయా అని చెప్పి నీళ్ళు చల్లుకుంటా కూర్చున్నాడు. మేడం, మేము ఎన్నచాట ఛానల్ నుండి వచ్చామండి. నేను మీకు ప్రశ్న అడగచ్చా? అడగండి. మేడం, 40 తర్వాత ఆడవాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అవసరం అంటారా? 40 మంది ఎక్కువ. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. కోపానికొత్తావు ఎందుక పిల్ల? నీ కొంప ముంచింది యాడుంద పిల్ల? కోపాలు గీపాలు కూసినవంటే కూకున్న కాడానే కూదేసిదంతా. బాగా అందంగా తయారవుతున్నా. ముఖానికి ఏం పెడుతున్నా? పొద్దున పెరుగు పెడుతున్నా, మధ్యాహ్నం మీగడ పెడుతున్నా, రాత్రి పపాయ పెడుతున్నా. అందుకే ఇంత అందంగా ఉన్నా. ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టుంటే నీ పెట్టిదాను కాదు కదా నువ్వు. హలో డార్లింగ్, ఈ రోజు డిన్నర్ ఏంటి? ఒక చెంచాడు విషం. ఓకే చిట్టి, నేను రావడం కొంచెం లేట్ అవుద్ది, నువ్వు తాగి పడుకో. హే, బాగున్నావురా శారీలో. నైస్, బాగుంది శారీ. థ్యాంక్ యూ. బ్యాంగిల్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. యా నైస్. అవును, నాకు డౌట్ రా, ఇంత అందంగా దేవుడు నేను ఎందుకు పుట్టించాడంటో? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఓకే, మరి అదే దేవుడు నీకు ఎందుకు బుర్ర పెట్టలేదు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి. హే, బాగున్నావురా శారీలో. నైస్, బాగుంది శారీ. థ్యాంక్ యూ. బ్యాంగిల్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. యా నైస్. అవును, నాకు డౌట్ రా, ఇంత అందంగా దేవుడు నేను ఎందుకు పుట్టించాడంటో? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఓకే, మరి అదే దేవుడు నీకు ఎందుకు బుర్ర పెట్టలేదు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి. బంగారం చెప్పనా? బంగారం చెప్పనా? ఒకటి చెప్పనా? నువ్వు రోజు అన్నం తింటేనే కదా దొడ్డేది. కట్టున్నావు. ఈ రోజు మా అమ్మ వీడియో కాల్ చేసింది. మీ అమ్మ వీడియో కాల్ చేస్తే ఏమైంది? నన్ను గుర్తుపట్టక ఓ పని పిల్ల నా బిడ్డ ఫోన్ ఇయ్య అంటున్నది. భగవంతుడా, నా పసుపు ముక్కలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపు తోట కొడుతుండే, గట్టిగా ఉంటాయి.
సీత, నాకు కొంచెం ఆఫీస్ నుంచి అర్జెంట్గా కాల్ వచ్చింది. నేను త్వరగా వెళ్ళాలి. హనీకి ఆల్రెడీ అన్నం కలిపి పెట్టాను. నువ్వు ఇంకాస్త మెత్తగా కలిపి పెట్టు, లేదంటే వాడు తిండు. అన్ని ఈ హనీకి చేయమంటే ఆ హనీకి, ఆ హనీకి చేయమంటే ఈ హనీకి అంటున్నాను. ఈసారి ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. అవునే, నువ్వు మీ అమ్మగారింట్లో 10 రోజులు ఉండొస్తాను పోయి 2 రోజులకే ఎందుకు ఉరుకొచ్చినవే? అయ్యో అత్తమ్మ, ఆడ మా అమ్మతోని, మా డాడీతోని, మా అక్కతోని, మా తమ్మునితోని, ఇంటి పక్కన ఆంటీతోని, ఆఖరికి కూరగాయలు అమ్మేటోని కూడా లొల్లి పెట్టుకున్న అత్తమ్మ. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండొస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఏరా, ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావట. అమ్మాయిలు బాగున్నారు.